మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నిన్నగా మొన్న ఒక వన్ డే బ్యాక్ అక్కడ హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఒక దాడి జరిగింది. ఈ కూటమి నేతలు వీళ్ళందరూ కార్యకర్తలందరూ వచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా హిందూపురం ఇన్ఛార్జ్ దీపికారెడ్డి లేని సమయంలో ఆ ఆఫీస్లో దూరేసి జై బాలయ్య జై తెలుగుదేశం అని ఇది అరుచుకుంటూ లోపల పోయి ఆఫీస్ ఫర్నిచర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసి ఆ ఉండే పట్టాలన్నీ ధ్వంసం చేసేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందినారు. దీనికి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు రాష్ట్రం అంతటా అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము పోయే స్థితిలో ఒక నినాదాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా అనే టైప్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఒక నినాదం చేసి ఒక నిరసన కార్యక్రమం టేకప్ చేశాము. ఈ క్రమంలో మదనపల్లి కాన్స్టిట్యున్సీలో రాంపూర్పురం మండలం హెడ్ క్వార్టర్స్లో చెక్ పోస్ట్ దగ్గర కూడా మేము ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లా వచ్చి ఈ రకంగా 30 సంవత్సరాల ఇండస్ట్రీ అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన దీన్ని ప్రోత్సహిస్తూ అల్లరి ముక్కల్ని ప్రోత్సహిస్తూ అపోజిషన్ పార్టీస్ మీద ఈ రకంగా దాడులు చేయిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది తీవ్రంగా పరిగణించి ఫ్యూచర్లో కూడా ఇట్లా ఇన్సిడెంట్ విశ్వాసం కాకూడదని చెప్పి ఒకవేళ ఇది అయిందంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా మేము ఇంకా ఆందోళన చేసాము సిద్ధపడతామని తెలుసుకుంటూ ఈ అవకాశం మహిళా క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అంతమంది ఆమె లేని సమయంలో అంతమంది పార్టీ ఆఫీస్ పైన పడడం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ క్యాడర్ అంతా కూడా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా కూటమి గవర్నమెంట్ ఎక్కడ ఫ్రాక్షన్ లేకుండా ఎక్కడ ఇది అంతా సమన్వయం పాటిస్తూ క్రమశిక్షణతో మేము గవర్నమెంట్ నడుపుతామని చెప్పే పెద్దలు ఎన్టీఆర్ తనయుడు కొడుకు ఇలాంటి దుర్ఘటనకి ఆయన ఇంతవరకు ఏమీ ఆయన క్యాడర్ పైన స్పందించి ఆయన వాళ్ళకి ఇంతవరకు ఏమీ కనీసం ఒక కఠినమైన మాటలు కూడా మాట్లాడకుండా వాళ్ళ క్యాడర్ని ఇలా ప్రోత్సహించడం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నాం. చాలా సిగ్గుచేటు. అది కూడా ఒక మహిళా క్యాండిడేట్ అక్కడ ఉండేది. హిందూపూర్ అనేది ఏదో డెవలప్మెంట్ పైన లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడినప్పుడు గళం ఎత్తినప్పుడు ఈ విధంగా దౌర్జన్యాలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మరి మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా ఇంకా ముందట ఇక్కడ కూడా మనం మదనపల్లిలో కూడా ఆ విధంగా ఎక్కడన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా పార్టీ క్యాడర్ అందరం కూడా ఒకటే అవుతాము. అందరికీ ఇక్కడ రామగుండంలో ఈరోజు మేము ప్రెస్ మీట్ ఇస్తున్నాము. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా పార్టీ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కానీ అంత దగ్గర మేము ఒకటే మాట చెప్తున్నాం. ఇలాంటి దుర్ఘటనలు ఎప్పుడైనా మన కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు మూకమ్మడిగా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ అందరూ కూడా ఒకటయ్యి ఖచ్చితంగా మనం అందరూ కూడా ఎదుర్కోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఖచ్చితంగా ఆ విధంగా కూడా చేస్తాము నుంచి. సో దయచేసి పార్టీ క్యాడర్ పార్టీ ఆఫీసుల పైగా ఎవరిలో అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు దయచేసి మనం కూడా ఇంకా ఘాటుగా స్పందించాల్సి వస్తుంది.